భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మొదటి రోజు వివిధ కంపెనీలకు చెందిన కార్లను ప్రదర్శించారు. మారుతి సుజుకి, టాటా, టయోటా, హ్యుండాయ్, BMW లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని త్వరలో లాంచ్ చేయనున్న తమ లేటెస్ట్ మోడల్ కార్లను ఎక్స్పోలో ప్రదర్శించాయి. వాటిలో ప్రధానంగా హ్యుండాయ్ క్రెటా, మారుతి విటారా, టయోటా అర్బన్ క్రూయిజ్, BEV, టాటా కంపెనీకి చెందిన సియోరా, హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్లు, BMW ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ కారు అయిన విటారాను ఆవిష్కరించింది. ఇది 2 బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 500 కిలోమీటర్లు అని కంపెనీ చెబుతోంది. మెర్సిడెస్ బెంజ్ ఆటో ఎక్స్పోలో సరికొత్త బ్యాటరీ విద్యుత్ కారు EQS మెటాక్ SUV 680 నైట్ సిరీస్ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర 2,63,00,000. దీంతోపాటు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 నైట్ సిరీస్ కారు కూడా విడుదల చేసింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 3,71,00,000. ఇవి కాకుండా కొత్తగా డెవలప్ చేసిన కాన్సెప్ట్ CLA కారును కూడా ఆవిష్కరించింది. మరో ప్రముఖ కంపెనీ JSW MG 2 కొత్త EV మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో MG సైబర్ స్టార్ కారు దేశంలోని తొలి ఆల్ ఎలక్ట్రిక్ రోడ్ స్టార్ కారు. రెండోది MG M9. ఇది 3 వరుసలున్న తొలి విద్యుత్ లిమోసిన్ కారు. ఈ 2 కార్లను ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేస్తారు. ఈ కార్లతో తాము యాక్సెసిబుల్ లగ్జరీ విభాగంలోకి ప్రవేశించినట్లు కంపెనీ ప్రకటించింది. జర్మనీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ పోర్షే సరికొత్త విద్యుత్ SUV మకాన్ సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన స్పోర్ట్స్ సెలూన్ టైకాన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మకాన్ BAV 3 మోడళ్లలో అందుబాటులో ఉంది. ధర 1,22,00,000 నుంచి 1,69,00,000 మధ్యన ఉంటుంది. కొత్త హంగులతో విడుదల చేసిన టైకాన్ ధర 1,89,00,000 నుంచి 2,53,00,000 మధ్యన ఉంటుంది. ఈ ఎక్స్పోలో హ్యుండాయ్ కంపెనీ తమ లేటెస్ట్ క్రెటా EVని ప్రదర్శించింది. దీని ధర బహుశా 17,99,000 రూపాయల నుంచి 23,50,000 వరకు ఉండవచ్చని అంచనా. కంపెనీ దీని డ్రైవింగ్ రేంజ్ 473 కిలోమీటర్లను చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ SUVలో ఇంకా బాస్ మోడ్, డిజిటల్ కీ, ఫోల్డబుల్ ట్రే, డ్రైవర్ సీట్ మెమరీ సిట్టింగ్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. టాటా కంపెనీ ఎక్స్పోలో తమ అప్కమింగ్ కార్లను ప్రదర్శించింది. అందులో నెక్సాన్ హ్యారియర్ ఉన్నాయి. అలాగే సియోరా ECE, అవెన్యూ క్రాస్ ఓవర్లు కూడా ఆవిష్కరించింది. స్కోడా కంపెనీ కూడా తమ లేటెస్ట్ ఆక్టేవియా VRSను ప్రదర్శించింది. దీనిని 2025 లోపే లాంచ్ చేయనుంది. ఇదే విధంగా స్కోడా కొడియాక్, సూపర్బ్ కూడా ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్ నెలలలో వరుసగా విడుదలయ్యే అవకాశం ఉంది. స్కోడాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు ఎన్యాక్ ఈ ఏడాది అక్టోబర్లో సేల్కు రానుంది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా కూడా ఎక్స్పోలో EV6 ఫేస్ లిఫ్ట్ కార్నివాల్ హై లిమోజిన్లను ప్రదర్శించింది. అంతేకాదు కార్నివాల్ హై లిమోజిన్ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ ఈ మార్చి నెలలో లాంచ్ కానుంది. కాగా భారత్ మొబిలిటీ ఎక్స్పో 22వ తేదీ వరకు జరగనుంది. యశోభూమి గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్ వేదికల్లో ఎక్స్పో కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.